నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా నమస్కారం. నాణ్యమైన అధిక దిగుబడులకు పంటల సాగు, సస్యరక్షణ తదితర అంశాలలో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు కర్షక లోకానికి చేరవేస్తూ వారి శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పత్తిలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం, కాండం పూత, ఆలస్యంగా వేసే ముదురు నారుతో వరి నాట్లలో మెళకువలు, మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ఆహారపు ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే మంచి రకాలతో పాటు సరైన సమయంలో నాట్లు వేయాలి. ఆసక్తికరంగా మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ఆహారపు ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే మంచి రకాలతో పాటు సరైన సమయంలో నాట్లు వేయాలి. ఆలస్యంగా వేసే ముదురు నాట్లలో మెళకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా రావడం ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి రైతులు మేల్కొని మిగతా పంట కాలాన్ని వృధా కాకుండా తక్కువ సమయంలో పండే స్వల్పకాలిక రకాలను ఎంచుకొని తమ పంట పొలాల్లో సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున రైతులు స్వల్ప రకాలైన స్వర్ణ, చైతన్య, విజేత, కాటన్ దొర సన్నాలు వంటి వరి రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. ఆలస్యంగా నారుమడులు వేసుకునే రైతులు నారును 15 నుంచి 20 రోజులు పెంచి తరువాత ప్రధాన పొలంలో నాటుకోవడం ద్వారా 7 రోజుల సమయాన్ని వృధా కాకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఆలస్యంగా నాట్లు వేసేటప్పుడు పొలంలో దగ్గరగా కుదుళ్లు ఉండేటట్టు నాటుకోవాలి. ఈ కుదుళ్లలో ప్రతి కుదురుకు 3 నుండి 4 మొక్కలు ఉండేటట్టు జాగ్రత్తగా ప్రధాన పొలంలో నాటాలి. ఈ విధంగా నాట్లు ఆలస్యంగా వేసిన పొలానికి నాటే సమయంలోనే 70% నత్రజనిని అందించడం ద్వారా పైరు ఏపుగా పెరిగి పంట త్వరగా చేతికి రావడం జరుగుతుంది. అలాగే మిగతా 30% నత్రజనిని పైపాటు ఎరువుగా వేసుకోవాలి. అలాగే వరి విత్తనాలను నేరుగా ప్రధాన పొలంలోనే విత్తుకోవడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆలస్యంగా వేసే ముదురు నాట్లలో మెళకువలు, వాటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడడం వల్ల చాలామంది వరి వేసే రైతులు నాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా చాలా చోట్ల అయిపోయింది. కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఊపందుకున్నాయి. అయితే కొంతమంది రైతులు మనకు నారు ముదురుగా ఉంది అంటే 40 నుంచి 60 రోజుల వయసు, మరి ఆలస్యంగా నాటుకునేటప్పుడు ముదురు నారుతో దిగుబడులు తగ్గుతాయని మన దగ్గరికి చేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గకుండా ఎలా అధిక ఉత్పత్తి సాధించుకోవాలంటే మనకు ముఖ్యంగా రకం ఎంపిక ముఖ్యం. స్వల్పకాలిక రకాలైతే ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్లో నవంబర్ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. అంటే మనం నాటు వేసాక పూత దశలో చలి ఎక్కువగా ఉండకూడదు. నవంబర్ మాసంలో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రత తగ్గితే అప్పుడు మనకు ఈ పూత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ జిల్లాలో ఆలస్యంగా నాట్లు వేస్తే మనము స్వల్పకాలిక రకాలు అంటే 90-100 రోజులు అంటే 40 రోజుల ముదురు నాటుతో, అలాగే ఈ కోస్తా, రాయలసీమకు వస్తే అక్కడ చలి నవంబర్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యకాలిక రకాలు కూడా వేసుకోవచ్చు. ఇలా మనము ముదురు నారులో రకాలు ఎంపిక చేసుకున్న తర్వాత ఎలా నాటుకోవాలి? ఆలస్యంగా ముదురు నాటుతున్నాం కాబట్టి లోతుగా నాటాలి. తర్వాత ఎరువుల విషయానికి వస్తే మనం మామూలుగా 120 కేజీల నత్రజని, 60 కిలోల భాస్వరము, 40 కిలోల పొటాషియం మనం చెప్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు. ఆలస్యంగా నాటున్నాం కాబట్టి నత్రజనిని మనము 25% పెంచుకొని ఆ వేసే నత్రజనిని మనము 2/3 భాగం అడుగున అంటే నాటు వేసేటప్పుడు వేసి మిగతా 1/3 భాగం మనము
ఒక నాటిన 30 రోజులకు వేసుకోవాలి. ఎందుకంటే పూత దశ ముందుకే వస్తుంది కాబట్టి ముదురు నారులో మనము వేసేటప్పుడే 40 నుంచి 60 రోజుల దశలో ఉంది కాబట్టి త్వరగా పిలకల దశ పూర్తి చేసి పూతకు త్వరగా వస్తుంది కాబట్టి మనము ఈ ఎరువులను ఎక్కువ భాగము నాటు వేసేటప్పుడు వేసి తక్కువ భాగం అంటే 1/3 భాగము నాటిన 20-30 రోజులకు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం నత్రజని సమర్థత పెరిగి అలాగే పొటాషియంను కూడా మనము ఒక దఫా వేసుకోవాలి. మామూలుగా అయితే మనం 2 దఫాలు చెప్తాము, ఆలస్యంగా వేస్తున్నాం కాబట్టి భాస్వం పొటాషియం మొత్తం అడుగున వేసుకోవాలి. అలాగే ఈ ఆలస్యంగా నాటు వేసేటప్పుడు కొంత పురుగు తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం చాలా చోట్ల చూస్తున్నాము కాండం దొలిచే పురుగు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ కాండం దొలిచే పురుగులకు మనము ఫ్యూడాన్ గ్రాన్యూల్స్ 1 ఎకరాకు 10 కిలోలు మనం నీరు పల్చగా ఉండి అంటే బురదలో చల్లితే ఇది చల్లిన తర్వాత మనము నీరు బయటకు పోకుండా ఒక 48 గంటలు చేసుకోవాలి. అలా గుళికలు లభ్యం కానప్పుడు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే ముఖ్యంగా మనం కాండం దొలిచే పురుగు అలాగే ఆకుముడత ఇటువంటి పురుగులను కూడా మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వరిని సాగు చేయడం వల్ల రైతులు ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. తెల్ల బంగారంగా పిలిచే పత్తిని మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలలో ఒకటి. ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్తిలో రసం పీల్చే పురుగుల యాజమాన్యం, కాండం పూత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశం ప్రపంచంలోని ప్రత్తి ఉత్పత్తి మరియు నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్తి పంటను నష్టపరిచే వాటిలో రసం పీల్చే పురుగులు ప్రధానమైన సమస్య. దీని కొరకే వీటిని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. దీని నివారణకు కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసి విత్తితే 30 నుంచి 40 రోజుల వరకు రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. మోనోక్రోటోఫాస్ నీరు 1:4 నిష్పత్తిలో కలిపిన ద్రావణం విత్తిన 20, 40, 60 రోజుల్లో మొక్క లేత కాండానికి బ్రష్తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచుతుంది. ఈ పద్ధతి వలన పురుగుమందు ఖర్చు తగ్గడమే కాక వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. చివరగా అవసరాన్ని బట్టి లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. అయితే రసం పీల్చే పురుగు మందులను వాడేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను విత్తడానికి ముందు నీళ్లలో నానబెట్టరాదు. తెల్లదోమ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి ఉంచితే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అంటుకుంటాయి. తెల్లదోమను అదుపులో ఉంచడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్, 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి ఆకుల అడుగు భాగాన పడేటట్టు పిచికారీ చెయ్యాలి. పత్తిలో వచ్చేటువంటి మొదటి 60 రోజుల్లో ముఖ్యంగా వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, పచ్చపురుగు, దీప పురుగు, పేనుబంక, ఇటువంటి తామర పురుగులు, ఇటువంటి పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ 60 రోజుల్లో ముఖ్యంగా పాటించాల్సిన విశేషాలు ఏమిటంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతులు ఏమిటంటే, మొదటి పద్ధతి, మనం విత్తనాలను ఎన్నుకునేటప్పుడే ఏమైనా ఈ పురుగులకు అంటే ఈ రసం పీల్చే పురుగులకు తట్టుకొని
మనకు దిగుబడినిచ్చేటువంటి వంగడాలు ఏమైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయా అని చూసుకొని అటువంటి వంగడాలను ఎన్నుకోవటం వల్ల మన పని చాలా సులువు అవుతుంది. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు కొంత పంట పైన ఉన్నప్పుడు ఈ రసం పీల్చే పురుగులను తిని, అంటే ఈ బదనికలు అంటాము, మిత్రపురుగులు అంటాము, ఆ మిత్రపురుగులు కూడా పంట మీద వస్తాయి. ఈ మిత్రపురుగులు పంటలో అభివృద్ధి చెందటం వల్ల తర్వాత వచ్చేటువంటి ప్రధాన శత్రు అయినటువంటి శనగపచ్చ పురుగు ఈ మొక్కలను ఏదైతే రసం పీల్చే పురుగులు కొద్దిగా ఆశించినాయో, ఈ టాలరెంట్ వెరైటీస్, ఆ మొక్కలను ఈ శనగపచ్చ పురుగు ఆశించడానికి ఇష్టపడదు. ఆ విధంగా కూడా మనకు కొంత లాభం చేకూరుతుంది. రెండో పద్ధతి ఏంటంటే విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధిలో ముఖ్యంగా మనం గమనించాల్సిన విశేషం ఏంటంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఈ పత్తిలో ముఖ్యంగా విత్తన శుద్ధికి అవసరమయ్యే మందులు మార్కెట్లో ఏం లభ్యమవుతున్నాయంటే ఇమిడాక్లోపిడ్ 70 WS, ఇది 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి. థయామిథాక్సమ్ అనే మందు, ఇది కూడా 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి. ఈ 2 మందులే కాకుండా కార్బోసల్ఫాన్ 25 DS అంటారు, ఇది కూడా 30 to 40 గ్రామ్స్ 1 కేజీ విత్తనానికి కలిపి విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం చెప్పుకున్న విధంగా ఎటువంటి సమస్యలు ఉండకుండా మొదటి 30 రోజుల వరకు కూడా పంట మీద ఎటువంటి పురుగులు ఆశించవు. ఇంకొక ముఖ్యమైన తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి ఏంటంటే ఈ కాండానికి మందు పూసే పద్ధతి. ఇది కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి. ఇది మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. ఈ కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ ఇమిడాక్లోపిడ్ కానీ లేకపోతే మోనోక్రోటోఫాస్ కానీ, ఇమిడాక్లోపిడ్ అయితే 1 వంతు మందుకు 20 times వాటరు, అదే మోనోక్రోటోఫాస్ అయితే 1 వంతు మందుకు 4 వంతుల వాటరు కలుపుకొని ఈ కాండానికి మొదటి 20, 40, 60 రోజుల్లో గిన ఈ కాండం మీద పూసినట్లయితే గిన మనకు ఎటువంటి రసం పీల్చే పురుగులు పంటను ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పటికీ పంట మీద రసం పీల్చే పురుగులు గిన ఆశిస్తున్నట్లయితే మనకు ఈ నీమ్ బేస్డ్ పెస్టిసైడ్స్ అంటాము, అంటే వేప సంబంధిత మందులు ఉంటాయి. వేపగింజల కషాయం అని, వేప నూనె అని. వేపగింజల కషాయం అయితే 5% వేపగింజల కషాయం, వేప నూనె అయితే 3% వేప నూనెను మనం గిన నీటిలో కలిపినప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా జిగట మందుని గిన వాడినట్లయితే గిన, ఎందువల్ల అంటే ఈ వేపగింజల కషాయం కానీ వేప నూనెలో కానీ అంత జిగట ఉండదు కావల్ల ఈ బజార్లో లభ్యమైనటువంటి శాండోవిట్ కానీ, థయోవిట్ కానీ, ఇండట్రాన్ కానీ ఇటువంటి జిగట మందులు లభ్యమవుతుంటాయి. ఈ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన వాడుకున్నట్లయితే గిన మనకు బాగా పనిచేస్తుంది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశునులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రత్యేకమైన వానపాముల్ని ప్రయోగించి తయారు చేసే ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు. మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకున్నప్పుడు వర్మీ కంపోస్ట్లో పంటకు అవసరమయ్యే స్థూల, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వర్మీ కంపోస్ట్ అనేక రకాల సేంద్రియ రసాయనాలను కలిగి నేల యొక్క భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలను పెంపొందిస్తుంది. వర్మీ కంపోస్ట్ను రైతులు తమకు అందుబాటులో ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాల సహాయంతో తయారు చేసుకోవచ్చు. వర్మీ కంపోస్టు తయారీకి గాను వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలైన చెత్త, ఆకులు, పండ్ల తొక్కలు, పేడ, కూరగాయల వ్యర్థ పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. వ్యర్థ పదార్థాలను, పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీళ్లు చల్లుతూ ఉండాలి. బెడ్ పైభాగంలో కొంత మందం వరకు పేడతో పూత పూయాలి.
తయారైన బెడ్లపై వారం రోజుల వరకు నీరు చల్లుతూ ఉండాలి. వారం తర్వాత బెడ్లపై వానపాములను వదలాలి. వానపాములు తేమను వెతుక్కుంటూ లోపలకు వెళతాయి. వానపాములను వదిలిన తర్వాత బెడ్ల పైభాగంలో గోనె సంచులను గాని వరిగడ్డిని గాని కప్పి తేమను కాపాడుకోవాలి. అంతేకాక దీనివల్ల చీమలు, కప్పలు, పాముల నుండి వానపాములను రక్షించవచ్చు. బెడ్లకు తాటాకులతో పందిరి వేసి నీడను కల్పించాలి. దీనివల్ల ఎండబారి నుండి వానపాముల్ని రక్షించుకోవచ్చు. బెడ్లపై ప్రతిరోజు నీరు చల్లుతూ ఉండటం వల్ల వ్యర్థ పదార్థాలు 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టుగా తయారవుతాయి. బెడ్ నుండి వర్మీ కంపోస్ట్ను తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. బెడ్ల నుండి వర్మీ కంపోస్ట్ను సేకరించి జల్లెడతో జల్లించి బస్తాల్లో నింపుకొని నీడగల ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్లాగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తంపై సలహాలు, సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.